హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో 100% 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 5-year ప్లాన్స్ అంటే పంచవర్ష ప్రణాళికలకి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కోర్ట్ ఎగ్జామ్స్కే కాదు, ఇతర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అయితే వస్తాయి. సో ఈ వీడియోలో కంప్లీట్గా లెసన్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మేము మీకు ప్రొవైడ్ చేసేటువంటి ప్రతి పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఈ విధంగా చాలా మంచిగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు కావాలి అనుకుంటే 199 రూపీస్ మీరు పే చేసి ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ వరకు తీసుకోవచ్చు. 30,000+ బిట్స్ జీకే అండ్ ఇంగ్లీష్తో పాటు స్టాటిక్ జీకే 22 టాపిక్స్ ఉన్నటువంటి స్టాటిక్ జీకే మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్, ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్స్, జీకే సబ్జెక్ట్ వైజ్ 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఈ 199 రూపీస్ కోర్సులో ఉంటాయి. ఇంకా మీకు 25 మాక్ టెస్ట్లు ఉన్నటువంటి అలాగే వీడియో క్లాసెస్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్, 30,000 పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఉన్నటువంటి కోర్స్ కావాలి అంటే మీరు 499 రూపీస్ పే చేసినట్లయితే అందులో మీకు వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు 25 మాక్ టెస్ట్ ఉంటాయండి. ఆల్రెడీ 4 యాడ్ చేసాము. ఇంకా మీకు కొన్ని 2 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో మీకు 30,000 బిట్స్ జీకే బిట్స్తో పాటు జీకే ఇంగ్లీష్ బిట్స్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, 25 మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఆ కోర్స్ కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఇక్కడ మనం పంచవర్ష ప్రణాళికలకి సంబంధించినటువంటి హిస్టరీ ఒకసారి చూద్దాము. మ్యాక్సిమం తెలుగులో చెప్తాను, ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు. మీరు కోర్స్ తీసుకుంటే మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1947 నుంచి 2017 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక భావనపై ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలు అనేవి ఆధారపడి ఉన్నాయన్నమాట. సో ఇది పంచవర్ష ప్రణాళికల ద్వారా అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి, ఈ పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ యొక్క లక్ష్యాలను మనం చేరుకోగలుగుతామని చెప్పేసి ఈ పంచవర్ష ప్రణాళికలను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆర్థిక ప్రణాళిక అనేటువంటి పదాన్ని భారత ప్రభుత్వం యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలను వివరించడానికి ఉపయోగిస్తారు. స్వల్పకాలిక లక్ష్యం వచ్చేసి వనరుల సమర్థవంతమైనటువంటి వినియోగంతో ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం మరియు సమన్వయం చేయడం లాంటివి ఈ యొక్క స్వల్పకాలిక లక్ష్యంగా ఈ పంచవర్ష ప్రణాళికలో పెట్టుకోవడం జరిగింది. సో భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు ఏంటనేది చూసుకుంటే భారత నివాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అధిక వృద్ధి రేటు, శ్రేయస్సు కోసం ఆర్థిక స్థిరత్వం, అలాగే స్వయం ఆధారిత ఆర్థిక వ్యవస్థ, అసమానతలను తగ్గించడం, ఆర్థిక వ్యవస్థ యొక్క ఆధునీకరణ చేయడం వంటి అంశాలైతే ఇందులో ఉన్నాయన్నమాట. సో భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక చరిత్ర ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేంటనేది చూసుకుంటే 5 ఏళ్ల పాటు ఆర్థిక ప్రణాళిక ఆలోచన సోవియట్ యూనియన్ నుండి మొదటి ప్రధానమంత్రి పండిట్ సోషలిస్ట్ భావంతో తీసుకోవడం జరిగింది. ఓకే, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క సోషలిస్ట్ భావంతో ఈయన
ఈ 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఆర్థిక ప్రణాళికని సోవియట్ యూనియన్, అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి రష్యాని పిలిచేవారు, సో దాని నుంచి తీసుకోవడం జరిగిందనమాట. 1930లో గొప్ప ఆర్థిక విధానాన్ని తీసుకురావడం జరిగింది ఆ దేశంలో. సో యుఎస్ఎస్ఆర్ అంటే సోషలిజాన్ని అనుసరిస్తున్నందున ప్రభావితం కాలేదు అని చెప్పేదే యుఎస్ఎస్ఆర్. ఇంకా 1928లో సోవియట్ యూనియన్లో పంచవర్ష ప్రణాళికను అమలు చేసిన మొదటి వ్యక్తి జోసెఫ్ స్టాలిన్ గారు. ఓకే, ఒక సివిల్ ఇంజనీర్ మరియు అడ్మినిస్ట్రేటర్ ఎం విశ్వేశ్వరయ్య భారతదేశంలో ఆర్థిక ప్రణాళికకు మార్గదర్శిగా పరిగణించబడ్డారు. 1934లో ప్రచురించబడినటువంటి అతని పుస్తకం ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా 5 ఏళ్ల ప్రణాళికను సూచించిందనమాట. సో ఇక్కడ మనకి ప్రణాళిక సంఘం అనేది ఈ పంచవర్ష ప్రణాళికకి ఏర్పరచడానికి సంబంధించి అమలు చేయడానికి ఒక ప్రణాళిక సంఘాన్ని, ప్లానింగ్ కమిషన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే భారత ప్రణాళిక సంఘం భారతదేశ పంచవర్ష ప్రణాళికలను రూపొందించినటువంటి ఒక ప్రభుత్వ సంస్థ అనమాట. ప్రణాళిక సంఘం 15 మార్చి 1950న ఏర్పాటు చేయబడింది మరియు ప్రణాళిక యుగం 1 ఏప్రిల్ 1951 నుండి మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 56తో ప్రారంభంతో ఇది ప్రారంభమైందనమాట. ఓకే, సో ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని చెప్పేసి అడుగుతారు. 1950లో మార్చి 15న ఈ ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏప్రిల్ 1 1951 నుంచి 56 మధ్య మొదటి పంచవర్ష ప్రణాళికని అమలు చేశారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ సంపదను పరోక్ష మార్గంలో పంపిణీ చేయడం అనమాట. ప్రణాళిక సంఘం నేరుగా భారత ప్రధానికి నివేదించింది. పండిట్ నెహ్రూ ప్రణాళిక సంఘం మొదటి చైర్మన్గా పనిచేశారు. సో ప్రణాళిక సంఘం చైర్మన్గా ఎవరుంటారు అంటే ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఎన్నికవుతారో వారే ప్రణాళిక సంఘం చైర్మన్గా ఉంటారు. సో మొదటి ప్రధాని మనకి నెహ్రూ గారు కాబట్టి సో ఆయనే ప్రణాళిక సంఘం మొదటి చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. సో ఈ ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను చూసుకోవడానికి ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. సో మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే ప్లానింగ్ కమిషన్కి గుల్జారీలాల్ నందా గారండి. నెక్స్ట్ వన్, ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 15 మార్చ్ 1915 ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని 6 ఆగస్ట్ 1952 ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 స్టార్ట్ చేశారు. ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు రద్దు చేశారు అంటే 17 ఆగస్ట్ 2014 రద్దు చేయడం జరిగింది. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. ఇంకా నీతి ఆయోగ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది 1 జనవరి 2015 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. ఇదంతా పాస్ట్ హిస్టరీ అండి. సో ఇప్పటి నుంచి మనం క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో మొదటి క్వశ్చన్ వచ్చేసి ది కాన్సెప్ట్ ఆఫ్ 5-year ప్లాన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? పంచవర్ష ప్రణాళిక భావన ఏ దేశం నుండి తీసుకోబడింది అని చెప్పేసి అడిగారు. సో మీ అందరికీ తెలిసిందే ది యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, ఆ రోజుల్లో రష్యాని యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి పిలిచేవారు. సో రష్యా నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? మొదటి ప్రణాళిక సంఘానికి సంబంధించి మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే మనం ఇందాకే చూసాం, గుల్జారీలాల్ నందా గారు అనమాట. సో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్లానింగ్ కమిషన్ ఫస్ట్ చైర్మన్గా ఆయన వ్యవహరిస్తే డిప్యూటీ చైర్మన్గా గుల్జారీలాల్ నందా గారు వ్యవహరించడం జరిగింది. సో ఆన్సర్ బి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? ప్రణాళిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. జవహర్లాల్ నెహ్రూ గారండి. సో ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వారే నీతి ఆయోగ్కైనా లేకపోతే ప్లానింగ్ కమిషన్కైనా వారే చైర్మన్గా ఉంటారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్ సి. సో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధిపతి భారత ప్రధాని, ప్రణాళిక సంఘం చైర్మన్గా కూడా ఉంటారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రధానమంత్రి అయినందువల్ల ప్రణాళిక సంఘానికి చైర్మన్గా ఆయన వ్యవహరించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ విచ్ ఇయర్ ప్లానింగ్ కమిషన్ వాజ్ సెటప్? ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో 1950న ఈ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు, ప్లానింగ్ కమిషన్ని. సో 1950 మార్చ్ 15న ఏర్పాటు చేశారండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇట్ వాజ్ సెటప్ అండర్ ది రికమెండేషన్ ఆఫ్ ఏ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ ద్వారా. సో దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ వాజ్ ది అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ కేసీ నియోగి. ఓకే, కేసీ నియోగి గారి చైర్మన్షిప్ ప్రకారం ఈ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి ఆయన ఈ ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. అప్పుడు మార్చి 15, 1950న ఈ ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేశారు.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ వాజ్ ఆన్ టాప్ ప్రయారిటీ ఇన్ ది ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా. ఓకే, సో మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ఎక్కువగా నిధులు కేటాయించారు అంటే వ్యవసాయానికి నిధులైతే కేటాయించడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి 1956 మధ్య జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ది ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ ది హరోద్ దామోదర్ మోడల్ ద్వారా ఈ యొక్క పంచవర్ష ప్రణాళికని ఏర్పాటు చేశారు. గేవ్ ప్రయారిటీ టు ది అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ది ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ presented బిఫోర్ ది పార్లమెంట్ బై జవహర్లాల్ నెహ్రూ. ఎకనమిస్ట్ KN రాజ్ ఈజ్ నోన్ యాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ ప్లాన్. ఓకే, సో ఈ మొదటి పంచవర్ష ప్రణాళికకి సంబంధించిన ఆర్కిటెక్ట్. ఓకే, సో దీన్ని ఏ విధంగా అమలు చేయాలి, దేనికి నిధులు కేటాయించాలని ప్లాన్ చేసినటువంటి వ్యక్తి KN రాజ్ అనేటువంటి వ్యక్తి అనమాట. సో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో. దేశమంతా కరువుతో అల్లాడుతోంది. సో వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తే కరువుని కొంత కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మొదటి పంచవర్ష ప్రణాళిక నిధులన్నీ కూడా వ్యవసాయానికి కేటాయించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 5-year ప్లాన్ హ్యాడ్ ది ప్రైమరీ గోల్ టు ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ ఏ సెల్ఫ్ రిలియంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ. భారతదేశాన్ని స్వావలంబన మరియు స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా స్థాపించడానికి ఏ పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక లక్ష్యాన్ని కలిగి ఉంది అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 3వ పంచవర్ష ప్రణాళిక అండి. ఆప్షన్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ది థర్డ్ 5-year ప్లాన్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ది 1961 to 1966 అండర్ ది లీడర్షిప్ ఆఫ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ద డిప్యూటీ చైర్మన్ DR గడ్గిల్. ఓకే, సో ఆ ప్లానింగ్ కమిషన్కి సంబంధించి అప్పటి డిప్యూటీ చైర్మన్ ఎవరంటే DR గడ్గిల్ అండి. ఆ ప్లాన్ని వేరే విధంగా కూడా పిలిచేవారు. ది ప్లాన్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ది గాడ్గిల్ యోజన. ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీగా ఆ ఆబ్జెక్టివ్ని పెట్టుకొని, ఆ యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఈ యొక్క పంచవర్ష ప్రణాళికని అమలు చేయడం జరిగింది. సో 1961 నుంచి 1966 మధ్య ఈ యొక్క థర్డ్ పంచవర్ష ప్రణాళికలో సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీగా చేయాలని చెప్పేసి గోల్ పెట్టుకొని దాన్ని విడుదల చేశారు. సో ఈ పంచవర్ష ప్రణాళిక 3వ పంచవర్ష ప్రణాళిక టైంలోనే మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందండి. ఓకే, MS స్వామినాథన్ గారు దీనికి పితామహుడిగా చెప్పుకుంటారు. సో గ్రీన్ రెవల్యూషన్ 1961లో అమలు చేయడం జరిగింది ఫుడ్ గ్రెయిన్స్ని డెవలప్ చేయడానికి సంబంధించి. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ డిడ్ ఇండియా ఆప్టెడ్ ఫర్ ఏ మిక్స్డ్ ఎకానమీ. ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే 2వ పంచవర్ష ప్రణాళిక అండి. సో 2వ పంచవర్ష ప్రణాళిక మనకి 1956 నుంచి 1961 మధ్య జరిగింది. సో దీనిలో మనం మిక్స్డ్ ఎకానమీని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. సో హెవీ ఇండస్ట్రీస్కి వీరు ఎక్కువ ప్రాధాన్యతనైతే ఇవ్వడం జరిగిందనమాట. హెవీ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడే మనకి పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారాలు కావచ్చు, ఇతర కర్మాగారాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి దేశంలో. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ 5-year ప్లాన్ గేవ్ ఎంఫసిస్ ఆన్ రిమూవల్ ఆఫ్ పావర్టీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఓకే, సో గరీబీ హటావో అనేటువంటి పేరుతోటి మనకి ఒక పంచవర్ష ప్రణాళికని అమలు చేశారండి. ఇండియాలో పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ 5-year ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది ఏ 5-year ప్లాన్ అంటే 5వ పంచవర్ష ప్రణాళిక అండి. సో 5వ పంచవర్ష ప్రణాళికలో ఈ గరీబీ హటావో అనేటువంటి నినాదంతో ఈ పంచవర్ష ప్రణాళికని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ది 5th 5-year ప్లాన్ లేడ్ స్ట్రెస్ ఆన్ ఎంప్లాయ్మెంట్, పోవర్టీ ఎలివియేషన్, గరీబీ హటావో అండ్ జస్టిస్. ఈ మూడింటిని కూడా ఎయిమ్స్గా పెట్టుకొని ఈ 5th 5-year ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇది ఎప్పటి నుంచి జరిగింది అంటే 5th 5-year ప్లాను 1974 నుంచి 1978 మధ్య ఈ 5th 5-year ప్లాన్ అయితే నడిచిందనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ 5-year ప్లాన్ హౌ మెనీ IITs వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. మొదటి పంచవర్ష ప్రణాళిక ముగింపులో భారతదేశంలో ఎన్ని IITలు స్థాపించబడ్డాయి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా 5 IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 5 IITs అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి 5 IITలు ఏంటనేది చూసుకుంటే మొదటి IIT ఖరగ్పూర్ అనమాట. 1951లో స్థాపించారు దీన్ని. దీని తర్వాత బాంబే IIT, మద్రాస్, చెన్నై IIT, కాన్పూర్ మరియు ఢిల్లీలలో IITలను తదుపరి సంవత్సరాల్లో స్థాపించడం జరిగింది. సో మొదటి IIT ఏది అంటే 1951లో IIT ఖరగ్పూర్ని స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5-year ప్లాన్స్ వాజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు ది డ్రాట్ అండ్ 2 wars.
కరువు మరియు 2 యుద్ధాల కారణంగా కింది పంచవర్ష ప్రణాళికల్లో ఏది ప్రభావితమైంది అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి మనకి ఇక్కడ 3వ పంచవర్ష ప్రణాళిక అండి. సో 1962లో మనకి ఇక్కడ చూసుకుంటే ఇండియా అండ్ చైనా వార్ అయితే వచ్చింది. తర్వాత 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ అయితే రావడం జరిగింది. ఈ 2 యుద్ధాల వల్ల బాగా సఫర్ అయినటువంటి 5 ఇయర్ ప్లాన్ ఏంటి అంటే 3వ పంచవర్ష ప్రణాళిక అండి. సో 1961 నుంచి అది 1966 మధ్యన ఈ 5 ఇయర్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ది ఫైనల్ అప్రూవల్ టు ది 5 ఇయర్ ప్లాన్స్ ఆఫ్ ఇండియా వాజ్ యూజ్డ్ టు గివెన్ బై. భారతదేశ పంచవర్ష ప్రణాళికలకు తుది ఆమోదం ఎవరిస్తారు అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి. ఎన్డీసీ ఆమోదం తెలిపిన తర్వాతే ఆ యొక్క 5 ఇయర్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేదా జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 6 ఆగస్ట్ 1952న ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ యూజ్ టు బి ది ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారు అని చెప్పేసి అడిగారు. సో జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారు అంటే ప్రధానమంత్రి ఉంటారనమాట. ది చైర్మన్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ బాడీ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 1952. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరుంటారు అంటే ప్రధానమంత్రి ఎవరుంటే వారే ఉంటారు. సో ఇక్కడ మీరు గమనించాలి, ప్లానింగ్ కమిషన్కి లేదా నీతి ఆయోగ్కి చైర్మన్గా, అలాగే ఎన్డీసీకి చైర్మన్గా ఎవరుంటారు అంటే ఈ మూడింటికి అయినా కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారే చైర్మన్గా ఉంటారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ప్లాన్ ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ రెవల్యూషన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్లాన్ ఏంటని చెప్పేసి అడిగారు. నేను ఆల్రెడీ చెప్పాను, 3వ పంచవర్ష ప్రణాళిక అండి. 3వ పంచవర్ష ప్రణాళికలో గ్రీన్ రెవల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1961 నుంచి 66 మధ్యన ఈ గ్రీన్ రెవల్యూషన్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ గారు ఈ గ్రీన్ రెవల్యూషన్కి పితామహుడిగా చెప్పుకుంటారు. నెక్స్ట్ వన్ హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ 6th 5 ఇయర్ ప్లాన్. 6వ పంచవర్ష ప్రణాళిక చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి మొరార్జీ దేశాయ్ గారండి. సో ఇది చూసుకున్నట్లయితే 1980 నుంచి 1985 మధ్యన ఈ 6th 5 ఇయర్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో మొరార్జీ దేశాయ్ గారు దీనికి సంబంధించి మొరార్జీ దేశాయ్ గారు కాదు, ఇందిరాగాంధీ గారు అండి. సో ఇందిరాగాంధీ గారు 1980 నుంచి ఆవిడ 84 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. సో ఆవిడ చైర్మన్గా అయితే ఉన్నారనమాట. సో ఇందిరాగాంధీ గారు, ఓకే, సో ఇందిరాగాంధీ గారు ఈ 6th 5 ఇయర్ ప్లాన్కి చైర్మన్గా అయితే ఉన్నారు. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే 1980 నుంచి 85 మధ్యన ఈ 6th 5 ఇయర్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఇయర్ ప్లాన్స్ ద స్లోగన్ ఆఫ్ గరీబీ హటావో వాజ్ గివెన్. ఓకే, గరీబీ హటావో అనేటువంటి ఈ యొక్క స్లోగన్ని ఎప్పుడు ఇచ్చారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ గరీబీ హటావో అనేటువంటి 5 ఇయర్ ప్లాన్ మనకి 4th 5 ఇయర్ ప్లాన్లో రావడం జరిగింది. 4వ 5 ఇయర్ ప్లాన్ అనమాట పంచవర్ష ప్రణాళికల్లో ఇచ్చారు. నెక్స్ట్ వన్ అండర్ విచ్ 5 ఇయర్ ప్లాన్ బ్లూ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో నీలి విప్లవం ఏ పంచవర్ష ప్రణాళికలో వచ్చింది అని చెప్పేసి అడిగారు. సో నీలి విప్లవం అనేది మనకి 7th 5 ఇయర్ ప్లాన్లో 1985 నుంచి 1990 మధ్య జరిగినటువంటి ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలో మనకి ఈ యొక్క బ్లూ రెవల్యూషన్ని తీసుకురావడం జరిగింది. సో చేపల యొక్క పెంపకాన్ని పెంచడానికి సంబంధించి ఈ బ్లూ రెవల్యూషన్ని 7వ పంచవర్ష ప్రణాళికలో ఇంప్లిమెంట్ చేశారు. సో ఆన్సర్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ది 11th 5 ఇయర్ ప్లాన్ ఎండెడ్ ఇన్ ద ఇయర్ అని చెప్పేసి అడిగారు. సో 11th 5 ఇయర్ ప్లాన్ మనకి 2007 నుంచి 2012 మధ్యన అయితే జరిగిందండి. మన్మోహన్ సింగ్ గారు సో ఈ 5 ఇయర్ ప్లాన్స్కి అప్పుడు చైర్మన్గా ఉన్నారు, ఎందుకంటే ఆయనే ప్రధానమంత్రి కాబట్టి. సో 12th 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 2012 నుంచి 2017 మధ్యన ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 11th 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 2007 నుంచి 2012 మధ్యన మనకి జరిగిందనమాట. సో 12తో 11th 5 ఇయర్ ప్లాన్ యొక్క టైం అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ది యాన్యువల్ ప్లాన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్లాన్ హాలిడే వాజ్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్. ప్లాన్ హాలిడేగా వర్ణించబడినటువంటి వార్షిక ప్రణాళిక ఎప్పుడు అని చెప్పేసి అడిగారు. 1966 నుంచి 1969 మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని ప్లాన్ హాలిడే అని చెప్పేసి అంటారు. సో ఇది అప్పుడు నిధులు సరిగ్గా లేకపోవడం వల్ల వరుసగా 2 యుద్ధాలు రావడం, 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్తో యుద్ధాలు రావడం వల్ల ఫండ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల
ఈ 5 ఇయర్ ప్లాన్ అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదండి 1966 నుంచి 69 మధ్యన. సో ఈ 3 ఇయర్స్ని ఏమంటారు అంటే ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి అంటారు. సో ఇది మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో రీసెంట్గా జరిగిన నవంబర్లో అక్టోబర్లో జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు. సో వీటిని ప్లాన్ హాలిడేస్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ విచ్ ప్లాన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ వాజ్ రికగ్నైజ్డ్. ఏ ప్రణాళికలో మానవ అభివృద్ధి అనేది అన్ని అభివృద్ధి ప్రయత్నాల ప్రధాన అంశంగా గుర్తించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది 8th 5 ఇయర్ ప్లాన్లో అండి. సో ఇది 8వ పంచవర్ష ప్రణాళికలో సో దీన్ని గుర్తించడం జరిగింది. ఓకే, సో ఈ 8th 5 ఇయర్ ప్లాన్ మనకి 1992 నుంచి 97 మధ్యనైతే ఇంప్లిమెంట్ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్పిజి అనేటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి ఈ ఎయిమ్ తోటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ వాస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ప్లాన్ హాలిడేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్స్. పంచవర్ష ప్రణాళిక పరంగా భారతదేశం యొక్క మొదటి ప్లాన్ హాలిడే వ్యవధి ఎంత అని చెప్పేసి అడిగారు. 1966 నుంచి 69 కాబట్టి ఏ మరియు బి రెండు అయితే ఉంటాయి మనకి. సో 66 నుంచి 69 మధ్య ఈ ప్లాన్ హాలిడేస్ మొత్తంగా మనకి 3 ఇయర్స్ మనకి. ఓకే, 3 ఇయర్స్ మనకి ప్లాన్ హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. 66, 67, 67 to 68, 68 to 69. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి హూ ఇనిషియేటెడ్ ది సోవియట్ యూనియన్స్ ఫస్ట్ 5 ఇయర్ స్ట్రాటజీ. సోవియట్ యూనియన్ యొక్క మొదటి పంచవర్ష వ్యూహాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే అప్పటి స్టాలిన్. ఓకే, జోసెఫ్ స్టాలిన్ అని చెప్పేసి ఉంటారు కదా వారికి. సో ఈ స్టాలిన్ వారి దేశంలో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇవ్వండి 5 ఇయర్ ప్లాన్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే, సో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు కోర్సెస్లో ప్రొవైడ్ చేసాం, ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.